బైబిల్లో ఇశ్రాయేల్ కూడా వాళ్ళు హృదయ సున్నతి పొందలేదు, బాహ్య సంబంధమైన సున్నతి పొందారని పౌలు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా చాలాసార్లు వాళ్ళ విషయంలో ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా హెచ్చరించాడు. అయినా కూడా వాళ్ళు మారలేదు. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అనవసరమైనప్పుడు లోకానికి సంబంధించిన విషయాలు మాట్లాడేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, రెండు హృదయాలు కలిగి దేవుని సన్నిధిలో మనం ఎదగకూడదు. ఎదిగితే మారు మనసు యొక్క అనుభవాన్ని కలిగి, మారు మనసు యొక్క జీవితాన్ని కలిగి, బాప్తిసం ద్వారా పునర్జన్మ స్నానం పొంది క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా బ్రతకాలని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతకు మించి దేవుడు నీ నుంచి ఏం కోరుకోవటం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు త్రాగుబోతులుగాను, మోసగాళ్ళు లాగాను, లోక సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళు కూడా పాపంలో కొనసాగుతూ కొన్నిసార్లు మరి చెరసాలలో, జైల్స్లో కూడా వాళ్ళు గడపడం జరుగుతూ ఉంది. అనవసరమైనటువంటి ఆవేశాలు, అనవసరమైనటువంటి తర్కాలు, అనవసరమైనటువంటి పంచాయతీలు, అనవసరమైనటువంటి లోక సంబంధమైనటువంటి మరి ఈ సెటిల్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రియులారా క్రైస్తవ జీవితానికి మంచిది కాదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవులు అయినందుకు వాళ్ళు ఎంతో ధన్యులు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటే, అదే క్రైస్తవులు తిరిగి మరలా అన్యులుగా మారిపోవడం ఎంత దుఃఖకరం అనేది కూడా వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది. సో నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, ఒకవేళ నామకార్థపు భక్తి మనం కలిగి ఉంటే అది ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా దానిని మీరు తీసివేసుకునే దానికి ఈ వర్తమానం పనికొస్తుంది. మొదట మీకు కోపం రావచ్చు, అయినా పర్వాలేదు. మీకు నా మీద ద్వేషం రావచ్చు, అయినా పర్వాలేదు. కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, దేవుని సన్నిధిలో నువ్వు నీ జీవితాన్ని కొనసాగింపు చేసుకోవాలి తప్ప లోకం వైపుకు నువ్వు కానీ మరలా తిరిగి వెళితే జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. లోతు జీవితం మీకు తెలుసు కదా. లోతు నీతిమంతుడే, కానీ తన భార్య, తన ఇద్దరు కూతుర్లు లోకానుసారంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే లోతు నీతిమంతుడు, తన ఇద్దరు కూతురు